బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్రలో కీలక నేత. మాజీ మంత్రి అయిన ఈయన ప్రస్తుతం శాసన మండలిలో అపోజిషన్ లీడర్గా ఉన్నారు. వైసీపీ తరపున ఎమ్మెల్సీగా గెలిచి పట్టుబట్టి మండలిలో ప్రతిపక్ష నేత హోదా దక్కించుకున్నారు. ప్రజెంట్ ఆయన నయా స్ట్రాటజీతో ముందుకెళ్తున్నట్టు తెలుస్తోంది. బొత్స రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఆయన పాలిటిక్స్ తీరే వేరు. కాంట్రవర్సీలకు దూరంగా ప్రజలకు దగ్గరగా ఉంటారని పేరు. మొదటి నుంచి ఆయన తన సొంత జిల్లా విజయనగరం నుంచే రాజకీయాలు చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు ఆయన కన్ను విశాఖపై పడినట్టుగా తెలుస్తోంది. గత ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత బొత్స పూర్తిగా విశాఖపైనే గన్నేశారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా విశాఖ ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్నారట బొత్స. అంతేకాదు విశాఖ జిల్లా నుంచే తన భవిష్యత్ రాజకీయాలను కూడా నడపాలని చూస్తున్నారట. ఇటీవల ఆయన విశాఖ జిల్లా నుంచి స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా గెలిచారు. అప్పటి నుంచి ఆయన విశాఖ రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్నారు. సొంత ఆఫీసును కూడా ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచే తన కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. విశాఖకు సంబంధించిన పలు అంశాల మీద ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ విమర్శిస్తూ తన ఉనికిని చాటుకుంటున్నారు. ఇదిలా ఉంటే బొత్స వచ్చే ఎన్నికల నాటికి విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేయాలని చూస్తున్నారని టాక్ నడుస్తోంది. బొత్స సత్యనారాయణ సొంత నియోజకవర్గం విజయనగరం జిల్లా చీపురుపల్లి. అక్కడి నుంచి ఆయన 5 సార్లు పోటీ చేస్తే 3 సార్లు గెలిచారు. ఇక 2029 ఎన్నికల నాటికి చీపురుపల్లి నుంచి తన కుమారుడు బొత్స సందీప్ను ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని చూస్తున్నారట. ప్రస్తుతం తన తండ్రి వైజాగ్ రాజకీయాలపై ఫోకస్ పెట్టడంతో సందీప్ తరచూ చీపురుపల్లి వస్తూ తన రాజకీయ భవిష్యత్ కోసం గట్టి పునాదులే వేసుకుంటున్నారని చెబుతున్నారు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో బొత్సకు బలమైన అనుచర వర్గం ఉంది. గత ఎన్నికల్లో ఆయన ఓటమిని ఎవ్వరూ ఊహించలేదు. కూటమి గాలిలో బొత్స పునాదులు కూడా కదిలిపోవడం రాష్ట్ర రాజకీయాల్లో ఓ సంచలనమైంది. ఒకప్పుడు టీడీపీ కంచుకోటైన చీపురుపల్లిలో బొత్స వచ్చిన తర్వాత ఆయన అడ్డాగా మారిందని చెబుతుంటారు. 2004లో తొలిసారి చీపురుపల్లి ఎమ్మెల్యేగా గెలిచిన బొత్స 2009 అలాగే 2019 ఎన్నికల్లో గెలిచి నియోజకవర్గంలో తనదైన ముద్ర వేశారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోతే సుమారు 42,000 ఓట్లు తెచ్చుకుని 2వ స్థానంలో నిలిచిన బొత్స చీపురుపల్లిలో తన సత్తా చాటారు. అయితే గత ఎన్నికల్లో మాత్రం కూటమి సునామీకి బొత్స కోట కూడా బద్దలైపోయింది. ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల నాటికి చీపురుపల్లిని కుమారుడికి అప్పగించాలని, కుదిరితే తాను వైజాగ్కే పరిమితమవ్వాలని బొత్స భావిస్తున్నట్టు చెబుతున్నారు. అలాగే గజపతి నగరం తన తమ్ముడికి వదిలేశారట. విజయనగరం జిల్లాలో మొత్తం తన అనుచరులు సన్నిహితులకు సీట్లుండేలా చూసుకుంటున్నారు. ఇక బొత్స తనతో పాటు తన మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావును కూడా విశాఖ జిల్లాకు తీసుకొచ్చారన్న చర్చ సాగుతోంది. అయితే లేటెస్ట్గా భీమిలి వైసీపీ ఇన్ఛార్జిగా మజ్జి శ్రీనివాసరావుకు బాధ్యతలు అప్పగించింది వైసీపీ అధిష్టానం. ఇక్కడ మొన్నటి వరకు మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు ఇన్ఛార్జిగా ఉండేవారు. ఆయన వైసీపీకి రాజీనామా చేయడంతో ఖాళీ ఏర్పడింది. దాంతో మజ్జి శ్రీనివాసరావుతో ఈ ఖాళీని వైసీపీ అధినాయకత్వం భర్తీ చేసింది. అయితే మజ్జి శ్రీనివాస్కు భీమిలి ఇవ్వడంపై బొత్స అసహనం వ్యక్తం చేస్తున్నారట. తన మాట వినకుండా ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నాడని అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదట. జగన్ విజయసాయిరెడ్డి అండ చూసుకొని శ్రీనివాస్ రెచ్చిపోతున్నాడని ఆగ్రహంతో ఉన్నారట బొత్స. ఇన్ఛార్జ్ అంటే 2029 ఎన్నికల్లో ఆయన భీమిలి నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని అంటున్నారు. ఇక భీమిలికి విజయనగరానికి మధ్య ప్రాంతాల వారీగా చూస్తే సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. విజయనగరం భీమిలి పక్కపక్కనే ఉంటాయి. అంతేకాదు రాజకీయంగా సామాజిక వర్గాల పరంగా 2 చోట్ల కూడా ఒకేలా ఉంటుంది. బొత్స సామాజిక వర్గం కూడా భీమిలిలో అధికంగా ఉంటుంది. దీంతో అక్కడ వైసీపీ గెలిచేందుకు మార్గం సుగమం అవుతుందని వైసీపీ హైకమాండ్ ముందే ఊహించి మరీ మజ్జి శ్రీనివాసరావును పంపించిందని అంటున్నారు. అయితే బొత్స మాత్రం మజ్జి ఎన్నికపై అసహనంతో ఉన్నారట. ఇక విశాఖ జిల్లాలో అనేక నియోజకవర్గాల్లో కూడా మార్పుల వెనుక బొత్స వ్యూహాలున్నాయని అంటున్నారు. మొత్తానికి బొత్స విశాఖ నుంచే తన పాలిటిక్స్ను గట్టిగా చేయడానికి డిసైడ్ అయ్యారని అంటున్నారు. తనకు అనుకూలంగా ఉన్న నేతలకు నియోజకవర్గ ఇన్ఛార్జీలు దక్కేలా ప్లాన్ చేశారని, ఇంకా ఖాళీగా ఉన్న సెగ్మెంట్లలో కూడా తన వర్గం లీడర్లకు ఇన్ఛార్జ్ బాధ్యతలు వచ్చేలా చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఇలాంటి పొలిటికల్ స్టెప్పులతో కేర్ ఆఫ్ విశాఖ అన్నట్టుగా రాజకీయాలను నడిపిస్తున్నారట బొత్స. వైసీపీకి విశాఖ జిల్లాలో బలమైన నాయకత్వం లేకపోవడం బొత్సకు అడ్వాంటేజ్గా మారుతోందట. మరి బొత్స ఎంపీగా పోటీ చేస్తారా లేక ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతారా? ఆయన రాజకీయం ఎలా ఉండబోతోందనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.